వెల్కమ్ టు కరియర్ మిత్ర. ఈరోజు మనము ద మోస్ట్ ప్రెస్టీజియర్ బ్యాంకింగ్ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ గురించి ఒక్కసారి మళ్ళీ రిఫ్రెష్ అవుదాము. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అన్నది చాలామంది చాలా రోజులుగా అంటే పీరియాడిక్గా వచ్చినా కూడా చాలా ప్రెస్టీజియస్గా ఎదురు చూసే ఒక జాబ్ ఆపర్చునిటీ ఇది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూలై కాబట్టి చాలామంది అప్లై చేసి ఉంటారు. చెయ్యని వాళ్ళు ఇంకొకసారి ఈ నోటిఫికేషన్ను చూసి దీన్ని అర్థం చేసుకొని ట్రై చేయండి అప్లై చేయడానికి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అండ్ ఈవెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిన వాళ్ళు కూడా ఫ్రెషర్స్ కూడా దీన్ని ఒకలాగా అప్లై చేసి ఈ ఎగ్జామ్ని ఎక్స్పీరియన్స్ అయితే మిగతా IBPS అంటే బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సర్వీస్లో ఇచ్చే మిగతా బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ కూడా ఒకలాగా ఈజీ అవుతుంది అన్నది జనరల్గా అందరి అభిప్రాయము. సో ఈ SBI ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ మెయిన్ ఇష్యూస్ మనం చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా ఈసారి 1500 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇలా ఉన్నాయి. సో 1500 is split up into OBCs, SC, STs, etc. which you can see. Unreserved are 588, SCs are 234, STs are 144 అలా ఇచ్చారు. తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేయాలి బిఫోర్ 8th జూలై. తర్వాత దీనిలో మెయిన్లీ మనము టైం లైన్ కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్లో ఉండొచ్చు. సెప్టెంబర్ అని కూడా ఇండికేట్ చేశారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్కి SBIలో 3rd లెవెల్ అంటే సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ అక్టోబర్, నవంబర్ అని కూడా ఇంటర్వ్యూ ఇండికేట్ చేశారు. సో ఈ టైమ్ లైన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇండికేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ మన SC, ST, OBC, PWD క్యాండిడేట్స్ నోట్ చేసుకోవాలి. SBI అనేది అఫీషియల్గా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇది జూలైలో జరుగుతుంది అని కూడా వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది. ఈ టైమ్ లైన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రిలిమినరీ విల్ బీ టెంటేటివ్లీ ఇన్ ఆగస్ట్, మెయిన్స్ విల్ బీ ఇన్ సెప్టెంబర్ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ విల్ బీ ఇన్ నవంబర్. సో మనకి ఏజ్ లిమిట్ వచ్చినట్లయితే మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బీ అవేర్, బట్ స్టిల్ ఒకసారి విల్ రివైజ్. ఏజ్ ఈజ్ క్లియర్గా డేట్ కూడా ఇచ్చేశారు, 30 years యాజ్ ఆన్ 1/4/2026. సో వాళ్ళు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో జనరల్ కేటగిరీ వాళ్ళు ఏప్రిల్ 2005 తర్వాత దే షుడ్ నాట్ హావ్ బీన్ బార్న్. అలానే 1996 కంటే తక్కువ అంటే 95, 94లో పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ మాత్రం ఈ కేటగిరీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. అది ఎనీ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నట్టుగానే. తర్వాత దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండ్ ఈవెన్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్సో మే అప్లై ప్రొవిషనలీ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ఇంటర్వ్యూ వచ్చే టైంకి వీళ్ళ డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ వాళ్ళకు ఉండాలన్నది ఒక రూల్. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ ఈ మధ్య అలానే చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి రిజర్వేషన్స్ మనం చూసాము, వేరియస్ మెన్షన్ చేయడం జరిగింది, బ్లైండ్నెస్, లో విజన్, ఇంపీడిమెంట్ ఇవన్నీ కూడా. మనం మెయిన్గా ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము, బికాస్ దట్ విల్ హెల్ప్ యూ టు గెట్ గేర్డ్ అప్. ఇవి మిగతా డీటెయిల్స్ ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి, ఏమైనా డిజబిలిటీ ఉంటే స్క్రైబ్ని ఎలా తెచ్చుకోవాలి, ఆన్లైన్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా ఇచ్చారు. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనేది మన సివిల్ సర్వీస్ లాగా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా రెస్ట్రిక్ట్ చేయబడతాయి. అంటే నేను ఒక 22 నుంచి ఎలిజిబుల్ అయితే 35, 33, 34 దాకా రాసుకుంటానంటే కుదరదు. ఓన్లీ 6 times మాత్రమే జనరల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు అండ్ అదర్స్ ఆర్ ఎలిజిబుల్ అప్ టు ద 9 attempts వరకు. SC, SCస్కి మాత్రము రెస్ట్రిక్షన్ ఆఫ్ అటెంప్ట్స్ లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ అనుకున్నాం కదా SC, ST వాళ్ళకి, ఆ డీటెయిల్స్ ఎక్కడుంటాయి అన్నది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్ ఆప్టింగ్ ఫర్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ షుడ్ లాగిన్ ఫర్ ట్రైనింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ వెబ్సైట్ బై ఎంటరింగ్ దేర్ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇంటిమేటింగ్ దట్ ఇంటిమేషన్ రిగార్డింగ్ స్కెడ్యూల్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ విల్ బి షేర్డ్ విత్ ద క్యాండిడేట్స్ త్రూ దేర్ రిజిస్టర్డ్ మెయిల్. అంటే ఎవరెవరైతే నాకు ప్రీ ఎగ్జామ్ కంటే ముందు ఒక ట్రైనింగ్ కావాలి ఫ్రమ్ SBI ఫ్యాకల్టీ అనుకుంటున్నారో ఈ విధంగా వాళ్ళు ఇండికేట్ చేసి అప్లై చేస్తే అది వాళ్ళ ఈమెయిల్లో తెలుపబడుతుంది అన్నది మనం గ్రహించాలి. ఇది ఎక్కడా కూడా ఓపెన్గా కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మాదిరిగా రాదు.
పోతే సెలక్షన్ ప్రొసీజర్ మనం అనుకున్నట్టు 3 ఫేసెస్లో ఉంటుంది. ఇది ప్రిలిమినరీ యొక్క డీటెయిల్. ఈ ప్రిలిమినరీ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ వరకు మాత్రమే. ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్, రీజనింగ్ ఈ వెయిటేజ్తో ఉంటాయి. 100 మార్క్స్. దీనికి ఈచ్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైం లిమిట్ ఉంది అండ్ టోటల్ విల్ బీ 1 అవర్. ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు అని చెప్తున్నారు. అంటే ఓవరాల్ 100 మార్క్స్కి మనం క్వాలిఫై అవ్వాలి తప్ప ఇంగ్లీష్లో సెపరేట్గా క్వాలిఫై అవ్వాలి, మ్యాథ్లో అవ్వాలి అనేది కాకుండా ఓవరాల్ చూస్తారని మెన్షన్ చేస్తున్నారు. దీన్ని బట్టి నంబరింగ్ 10 times ఆఫ్ ద వేకెన్సీస్ విల్ బి కాల్డ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్. అంటే మనం ఇప్పుడు 1500 వేకెన్సీస్ అని చూసాం కదా, 1500 into 10 అంటే 15,000 క్యాండిడేట్స్ విల్ బి స్క్రీన్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ phase 2. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైనే ఉంటుంది. కాకపోతే ఇది 200 మార్క్స్కి ఉంటుంది. 200 మార్క్స్లో డిస్క్రిప్టివ్ కూడా 30 మార్క్స్కి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఆన్లైన్లో జరగబోయే సెకండ్ ఫేజ్ దట్ ఈస్ మెయిన్ ఎగ్జామినేషన్ 3 అవర్స్కి ఉంటుంది. దీనిలో 4 సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే రీజనింగ్, డేటా, జనరల్ అవేర్నెస్. ముఖ్యంగా ఈ జనరల్ అవేర్నెస్ అనేది ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 4టికి కలిపి 170 మార్క్స్ అని ఇండికేట్ చేశారు. స్ప్లిటప్ ఇచ్చారు. ఎక్కువ వెయిటేజ్ బ్యాంకింగ్ అన్నదానికి జనరల్ నాలెడ్జ్లో ఉంది, తక్కువ వెయిటేజ్ డేటా అనాలిసిస్కి ఉంది. రీజనింగ్కి, ఇంగ్లీష్కి వచ్చేసి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. ఈ 170 మార్క్స్కి వీళ్ళు టైం కూడా డిఫరెంట్గా అలాట్ చేయడం జరిగింది. టోటల్ మాత్రం 3 అవర్సే. తర్వాత ఇదే phase 2లో ఈ 170 మార్క్స్కి కాకుండా నెక్స్ట్ 30 మార్క్స్ దేనికి ఉంటాయంటే 3 కాంపనెంట్స్లో ఉంటాయి. అవి ఏంటంటే ఈమెయిల్ చాయిస్ ఇస్తారు, 2 ఇచ్చి మనల్ని ఒక మెయిల్ రాయమంటారు. సిచ్యువేషన్ అనాలిసిస్ అంటే ఒక ప్రాబ్లం అంటే మ్యాథ్ ప్రాబ్లం కాదు, ఒక సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని మీరు ఎలా డీల్ చేస్తారు, మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు అని అడిగే ఒక రియలిస్టిక్ సిచ్యువేషన్ ఉంటుంది. దీన్ని కూడా చాయిస్లో ఇస్తారు. 2 ఇస్తే 1 రాయాలి. తర్వాత రిపోర్ట్ రైటింగ్ కానీ ప్రెస్సీ కానీ ఏదో ఒకటి రాయాలి. సో మనం ముందుగానే ఒక చూస్ చేసుకుని ఒక మంచి ప్రెస్సీ రైటింగ్ లేదా ఈమెయిల్ అలాగే అనాలిసిస్ ఇవన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసుకుని రెడీగా ఉండాలి. ఇవన్నీ కూడా ఆన్లైనే కంప్యూటర్లోనే మనం డిస్క్రిప్టివ్లో టైప్ చేయవలసి ఉంటుంది. అయితే మెయిన్ ఎగ్జామినేషన్లో మాత్రం మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ ఇన్ ఈచ్ సెక్షన్ అన్నది వీళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. ప్రిలిమినరీలోనేమో టోటల్ క్వాలిఫై అవ్వాలి, కానీ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఇది రీజనింగ్లో క్వాలిఫై అవ్వాలి, డేటాలో క్వాలిఫై అవ్వాలి, జనరల్ అవేర్నెస్లో విడిగా క్వాలిఫై అవ్వాలి, అదే ఈ విధంగా ఇంగ్లీష్లో కూడా క్వాలిఫై అవ్వాలి అని మెన్షన్ చేస్తున్నారు. మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అన్నది ఎక్కడ కూడా ప్రిస్క్రైబ్ చేయబడలేదు. డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ సెక్షనల్ కట్ ఆఫ్స్ విల్ బి డిసైడెడ్ బై ద బ్యాంక్ అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ నోట్. తర్వాత ఇంకొక ఇష్యూ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనల్ని నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ సెలెక్షన్ అంటే సైకోమెట్రీ కమ్ ఇంటర్వ్యూ కమ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అనుకున్నాం కదా, అది 3 times ప్రిలిమినరీ నుంచి మెయిన్కేమో 10 times పిలుస్తారు. మెయిన్స్ నుంచి 3rd phase వచ్చేటప్పటికి 3 times అంటే దాదాపు 4,500 మందిని పిలుస్తారు. సో స్క్రీనింగ్ అనేది ఇలా జరుగుతుందన్నమాట. దీనికి phase 3ని ఎలా పిలుస్తారంటే మాత్రం మినిమం అగ్రిగేట్ క్వాలిఫైయింగ్ స్కోరింగ్ ఇన్ మెయిన్ ఎగ్జామ్స్ అన్నది బ్యాంకు ఎలా అయితే డిసైడ్ చేస్తుందో, ఎందుకంటే క్వాలిఫైయింగ్ అని చెప్పలేదు కాబట్టి దాని ప్రకారం అగ్రిమేట్ క్వాలిఫైయింగ్ అనేది స్కోరింగ్ పెట్టుకొని మెరిట్లో పెట్టుకుంటారు. కానీ క్యాండిడేట్స్ మాత్రం ప్రతి సెక్షన్లో కూడా క్వాలిఫై అవ్వాల్సిందే. తర్వాత పెనాల్టీ అన్నది నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 ఆఫ్ ద మార్క్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డిడక్షన్ ఫర్ ఎనీ రాంగ్ ఆన్సర్. పోతే ఫైనల్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్లో phase 3 అంటున్నారు, సైకోమెట్రిక్ టెస్ట్ అంటున్నారు, గ్రూప్ ఎక్సర్సైజ్ అంటున్నారు, పర్సనాలిటీ ఇంటర్వ్యూ అంటున్నారు. ఇది సైకోమెట్రిక్ టెస్ట్ అనేది జనరల్గా మనము ఒక సిచ్యుయేషన్లో ఎలా రియాక్ట్ చేస్తాము, మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మన యొక్క స్పాంటేనిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ గ్రూప్ ఎక్సర్సైజ్కి 20 మార్క్స్, ఇంటర్వ్యూకి 30 మార్క్స్ అని చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో ఫైనల్ సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్
phase 2 and phase 3 separately. They'll have to qualify, but the marks obtained in the main examination, that is both in objective and descriptive, will be added to the obtained marks in the phase 3 ante psychometric for preparing the final merit list. So idannamata selection procedure. So manam chusam kada akkada 200 plus 30 రావాలి, రిటర్న్ ప్లస్ ఆబ్జెక్టివ్. గ్రూప్ ఎక్సర్సైజ్లోనేమో 30 ప్లస్ 20 అనుకున్నాం కదా, సో అది 50. ఇది రావాల్సిన టోటల్ 280కి మన మార్క్స్ని బట్టి వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుని సెలెక్షన్ చేస్తారు. సో ఎస్బీఐ రిక్రూట్మెంట్ అన్నది అందువల్లనే చాలా పాపులర్ అండ్ ప్రెస్టీజియస్. ఇటువంటి మెయిన్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్, తర్వాత ఫాలోడ్ బై సైకోమెట్రీ అన్నది జనరల్గా బ్యాంకింగ్స్లో ఉండదు. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఛాలెంజ్గా ఒక్కసారి రాసి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. దానివల్ల వాళ్ళ అటెంప్ట్స్ ఏవి డిస్టర్బ్ కావు. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వడానికి స్కోప్ వస్తుంది. పే స్కేల్ అలాంటివి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది వెరీ ప్రెస్టీజియస్ రిక్రూట్మెంట్. అన్నీ కూడా హై లెవెల్లోనే ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఇవ్వాలి అని కూడా ఈ వెబ్సైట్లో మెన్షన్ చేశారు లింక్తో. దాని ప్రకారం మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వండి. and you can please fill the form and apply, and even call letters or any other information manam anukunnattuga, even request for pre-exam coaching also will be only through your personal emails, and nowhere it's like will be made public. So you have to watch your mails or follow the website. So ee vidhanga SBI most prestigious notification ni meer andaru kuda avail cheskoni apply cheskuntarani we are hoping. So this is a Career Mitra website which is giving you all kinds of notifications, latest పాన్ ఇండియా కానీ, తెలంగాణ కానీ, ఏపీ కానీ, గవర్నమెంట్కి రిలేటెడ్ ఏమున్నా కూడా ఇస్తున్నాము. దాంట్లో ఇంపార్టెంట్ అనుకున్నవి, పెద్దవి, ముఖ్యమైనవి ఇలా ఛానల్ ద్వారా మేము సమరైజ్ చేస్తున్నాము. సో కరియర్ మిత్ర ఛానల్కి రిజిస్టర్ అవ్వండి, మీకు మ్యాచింగ్ అలర్ట్స్ వస్తాయి. అదేవిధంగా కరియర్ మిత్ర ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.